హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో చూడు, నా ఛానల్ నేమ్ ఏంటి? దింగల్ సింధు. నా ఛానల్ నేమ్ దింగల్ సింధు. సో దింగల్ సింధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు కరాచ్ అయిపోతుంది. చెప్పు సబ్స్క్రైబ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మేము మ్యాగీ చేస్తున్నాం అన్నమాట. ఇట్లా చేస్తాం మ్యాగీ. సో ఈరోజు మా అక్క ఎగ్ మ్యాగీ చేస్తుంది, అది చూపిస్తాం మీకు ఎట్లా చేస్తుందో. సో ఈరోజు మేమైతే మ్యాగీ చేస్తున్నాం అనమాట. మా కోసం మా అక్క మ్యాగీ చేస్తుంది, ఎగ్ మ్యాగీ. నా జిందగీలో ఎప్పుడు తినలే అంత మంచి మ్యాగీ రోజు మా అక్క చేస్తుందంట. చూద్దాం ఎట్లా చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసేసింది, అన్ని ఐటమ్స్ పెట్టుకుంది, ఇంకా ఖాళీ ఉండడం మాత్రమే ఉంది. అవమ్మ జయమ్మ ఎటు తిరుగు. మీ ఆయన పేరేంటి? ఏం నవ్వుస్తుంది వీళ్ళకి. సో మ్యాగీ అయితే ఫస్ట్ ఇట్లా చేసేసారన్నమాట. ఎట్లనో మీరే చూసేసుకోండి. అంటే మ్యాగీ చేయదంట, నూడిల్స్ చేస్తుందంట. నూడిల్స్ మ్యాగీ తోటి నూడిల్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నూడిల్స్ 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 చెప్పు. నూడిల్స్ నూడిల్స్ నూడిల్స్. ఈమె అయితే నవ్వి నవ్వి మొత్తం చచ్చిపోయేటట్టే ఉంది, అంత నవ్వుతుంది. ఇంకో గైస్, నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియలేదు. నా మొహం చూస్తే నవ్వు వస్తుంది వీళ్ళకి. ఇగో ఇదే విచిత్రం అయ్యా. చకచకా మొత్తం ఐటమ్స్ కోసేస్తుంది అనమాట. ఎట్లా కోస్తుందంటే ఇట్లా కోస్తుంది. ఇగో ఏంది చూడండి, చెయ్యి అన్ని మనకి విధానం అని అంటుంది మా అక్క. డబ్బులు లేకపోతే ఏంటి, మనకు తెలుగు ఉండాలని అంటున్నా మా అక్క. ఇంకా ఎట్లా కోస్తుంది కూరగాయలు, చేతులతో కోస్తుంది. డబ్బులతోనే చేయాలంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, తెలుగు కూడా ఉండాలి. వాటర్ సరిపోలేదని మళ్ళీ వేసేసింది మా అక్క వాటర్. నీ ఫేవరెట్ సీరియల్ ఏంటి జయమ్మా? నేను సీరియల్స్ చూడను. చూసిరా గైస్, మా అక్క సీరియల్ చూడదు. అట్లా ఉంటది మా అక్కతోని ముచ్చట. ఓన్లీ రీల్సే చూస్తాను. ఓన్లీ రీల్స్ మాత్రమే చూస్తుందంట, మిగతా ఏం చూడదంట. టైం వేస్ట్ అస్సలు చేయదు. రీల్స్ లో మాత్రం మంచి మంచి కంటెంట్లు ఉంటాయి, అన్ని మంచి మంచి ఉంటాయి, అందుకని రీల్స్ చూస్తుంది. ఇంకో ఇంతసేపు బర్రబర్ర నవ్వింది, ఇప్పుడు ఖయ్య. ఇంతసేపు ఖయ్య ఖయ్య నవ్వింది, ఇప్పుడు చూడు ఇప్పుడు దగ్గుతుంది. మీరు ఎప్పుడైనా ఎగ్ మ్యాగీ చేసుకొని తిన్నారా గైస్? నాకైతే కామెంట్ చేయండి, చూద్దాం. మా అక్క మా మీద ప్రయోగం చేస్తుంది అనమాట. ఈరోజు మేము ఎవరెవరం బలి అవుతున్నాం అంటే ఈమె బలి చేసేసుకుంటుంది. అంత సినిమా లేదులే అమ్మా. నిన్న బిర్యానీ చేసుకున్నాం గాయస్, దబాయించి తిన్నాం ఖాళీ. తెలుసా మీకు? ఇంకా శివలేడు కదా, ఆయన కోపం వస్తుంది ఇప్పుడు. ఫోన్లు చేసి ఫోన్ చేసి చెప్తున్నాడు కదా, నేను లేనప్పుడు తింటున్నాడు బిర్యానీ బాగానే చేసుకొని అని. అప్పుడప్పుడు చేసుకోవాలి అట్లా. ఇది మళ్ళీ మధ్యలో వస్తుంది. ఇలాంటి పిల్లలు ఉంటే అసలు ఎలా ప్రపంచంలో బతకడం ఎలా? గుప్పు గుప్పు గుప్పాలనిపిస్తుంది ఖాళీ అట్లా. చూసిరా? ధీమశ్యామని జుగు 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 మన వీడియో కరెక్ట్ బ్యాటి. ఉండండి. ఉడికిపోయింది, అయిపోయింది. ఓ మై గాడ్. ఇట్లా తీసేసి ట్రాన్స్ఫర్ తీసేసుకుంది. తీసేసిన దాని తర్వాత ఈ వాటర్తో మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చు, కానీ ఎవరు తాగకూడదు. నేను ఇంకా స్నానం కూడా చేసుకోలేదని లిప్స్టిక్ వేసుకున్నా, అంటే వీడియోలో మరి దరిద్రంగా కనిపించద్దని. మధ్య మధ్యలో మా అక్క బంజారాలో మాట్లాడుతుంది, మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి, ఏం చేయలేము మనం. అమ్మా, అందుకనే ఆయిల్ చేస్తే నేను లావ్ అయిపోతా.
మొత్తం ఒకటేసారి వేసేసింది మా అక్క. ఇంకా దాని తర్వాత కొంచెం ఏంటది సాల్ట్. సాల్ట్, ఇంగ్లీషు ఉప్పు. అంత ఇంగ్లీష్ రాదమ్మా. మా ఇంట్లో ఎవరికైనా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, జ్ఞాపక శక్తి ఎవరికైనా ఉందంటే మా అక్కకే గైస్. ఒకసారి చెప్తే బట్టి కొట్టేస్తుంది, మొత్తం అర్థమైపోతుంది ఆమెకి. మేము మర్చిపోతాం కానీ ఆమె మాత్రం అస్సలు మర్చిపోదు. క్యాలిక్యులేషన్ కూడా అన్ని మేము అడిగితే మొత్తం మైండ్ లోనే చేసి ఇచ్చేస్తుంది. ఇంకా పెద్ద డిగ్రీ బిగ్రీ ఏం చదువుకోలేము, అలాగే కొంచెమే చదువుకుంది. మాకు స్పైసీగా కావాలని చెప్పి ఇంట్లో ఉన్న కారమే చేసుకుంటున్నాము. మరీ చప్పగా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు ఎగ్ వేసేసేయాలన్నమాట. మేము ఉన్నది నలుగురము, అందుకని చెప్పి నలుగురికి 4 గుడ్లు. మా వదిన ఉంటది గైస్. నేను ఇప్పుడు మా చెల్లెల రీల్స్ అన్ని చూస్తుంది ఆమె. నూకరికి వెళ్ళి బిర్యానీ ఒక రోజు, రాగి సంకట్ ఒక రోజు, ఎగ్ నూడిల్స్ ఒక రోజు అన్ని చేసి పెట్టావా అని అంటది. అంటే చిడాయిస్తారనమాట. అడిగి పోయి బాగానే తింటున్నావు అని చెప్పి చిడాయిస్తారు ఆమెని. ఫోన్ చేసి మరి అడుగుతుంది, నీకే వదిన, ఆమె మాకు వదిన అవుతుందండి, కావాలా? మంచిగా వండి పెట్టేటోళ్ళు ఉంటే బాగా తిని పెడతా నేను, ఆ టైప్ అనమాట. దానికి తోడు మా అక్కకి చాలా ఇంట్రెస్ట్ ఏమైనా వంట చేయాలని. నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా ఉంది, ఆవిడ ఎంత బాగా వంట చేస్తారో అసలు. చక్క 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 చేస్తూనే ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఎడికెళ్ళి వస్తుందో. వంట అంటే లేనిపోని బద్దకాలన్నీ ఇక్కడ వచ్చి కూర్చుంటాయి నాకు. ఇక్కడ తినడానికి బద్ధకం ఉండకూడదు గైస్. తినడానికి అఫ్కోర్స్ ఎవరికి ఉండదు, వండడానికి వండుకోవాలి. తినాలంటే వండుకోవాలి. వండి పెడితే ఇంకా బాగుంటది కదా. ఏమంటారు? ఆగండి 100 మంది చూసినా చాలు మాకు. కుతకుతలు ఆడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ నూడిల్స్ కుతకుతలు ఆడుతుంది ఫ్రెండ్స్. పైనుంచి మ్యాగీ మసాలా వేస్తుంది అన్నమాట. ఇంకంత కలపడం అయిపోయాక మాకు చాలా ఆతృతగా ఉంది, నాకు ఎస్పెషల్లీ నాకు, ఎప్పుడు మెక్కుదామని చెప్పి. మంచి కలుపుకోవాలి. ఇంకా అన్ని ఫాస్ట్ చేసేయాలి, ఇది లేకపోతే మాడిపోతుంది కదా. సిమ్ లో పెట్టి చేసుకుంటే కొంచెం బాగుంటది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర చూపించు. ఇంత చూసిరా, చేతులతోనే అన్ని యుద్ధాలు చేసేస్తుంది మా అక్క. మంచి కలుపుకోవాలి. ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే చేసుకోండి. ఎలాంటి సాస్ లేకుండా నూడిల్స్ అలాంటి దాంట్లో ఇస్తారు కదా సాస్ లాగా బ్లాక్ కలర్వి, అవి లేకుండా నాచురల్ గానే మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం. కలర్ఫుల్ గా వచ్చింది. కలర్ఫుల్ గా చాలా మంచిగా వచ్చింది. మ్యాగీ మసాలా వేస్తే అలా వచ్చింది. ఇంకా దాంట్లో సాస్ కూడా లేదు. మనం నార్మల్ గా ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుంటామో అట్లానే చేసింది. అది కూడా చాలా బాగా వచ్చింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుంటది చూద్దాం. చెల్లో గైస్, ఇంకా లాగించేద్దామా? తింటావా? ఏం తింటావు? ఏంటది? రాఖీ కాదు, మ్యాగీ. రాఖీ అంట. గప్పుడు మొక్క. సో గైస్, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. సందానే ఢానే ఢోనేడో. బాగుంది గాయస్, చాలా బాగుంది. నేను చేస్తే ఇలా రాదు, మొత్తం ఒకదానికి ఒకటి అంటుకుపోయి ఇట్లా పిండి పిండి అయిపోతుంది రుబ్బులో లాగా. అందుకని చెప్పి మా అక్క చెప్పిన, ఎంత బాగుందో తెలుసా. నేను తినను, కొంచెమే తింటా అని చెప్పిన. నేను ఎప్పుడు చేయను గైస్ ఇంట్లో, మా పిల్లలకి ఎప్పుడు పెట్టాను. ఈమె దగ్గరకు వచ్చినప్పుడే తింటాం మేము ఇలాంటివి. బిర్యానీ అంటే ఇంట్లో చేసుకుంటాను. ఈ నూడిల్స్ ఇవి తినం ఎక్కువ. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటాము, నూడిల్స్ అయితే చేసుకోము. ఇదే ఫస్ట్ టైం ట్రై. అది 2 స్పూన్తో లాగించేస్తుంది. మా వదిన ఒకసారి ట్రై చేసి పెడతాను గైస్. మా వదిన నా మీద ఏడుస్తూ ఉంటది. ఇప్పుడు అంత అక్కడ పోయి ఇంత మంచిగా చేసి తింటావు, ఇక్కడ ఏమి చేయవని అంటది. ఇప్పుడు వెళ్ళాక చేస్తానే ఇక్కడ.
శాంతాబాయి ఠినిన్ ఠినిన్ శాంతాబాయి శాంతాబాయి శాంతాబాయ్. మా వదిన పేరు శాంతమ్మ, శాంత ఆమె పేరు. అయితే ఆమెకి ఇట్లా చెప్తున్నారు అనమాట. ఆమె ఫోన్ చేసి మరి అడుగుతుంది శాంతాబాయ్ సో గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కింద హైప్ అని ఒకటి ఉంటది, దాన్ని క్లిక్ చేసి హైప్ చేసేయండి నా వీడియోని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.